బిర్యానీ పెట్టు, మటన్ బిర్యానీ పెట్టు, రొయ్యల బిర్యానీ పెట్టు, దమ్ బిర్యానీ పెట్టు, కుండ బిర్యానీ పెట్టు, బొంగు బిర్యానీ పెట్టు, పీత పెద్దోని గట్టి చేసి పేరండాలు పెట్టు, సెంటు కొట్టు. ఒక్క మాటతో చెప్పాలంటే చచ్చిన చేప కన్నా రేటు ఉంది, ఎండిన చేప కన్నా రేటు. నువ్వు చేస్తే 5 రూపాయల కొంటడా, 10 రూపాయల కొంటడా? ఉతక తీసుకపో. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినాక దున్నపోతు తోలన్న పని చేస్తుంది. దున్నపోతోలు నీ తోలు నా తోలు నువ్వు మాడి పండ్లేక ఎట్లా? కొంతమంది కొంచెం ఎర్రగుంటే ఆగరు, కొంచెం అందంగా ఉంటే ఆగరు. ఎప్పుడు చూసినా అద్దం కాడ నువ్వు ఎంత నల్లగుంటే అంత మేలు. నీ జోలికి ఎవడు రాడు, నీ మొక్క మీద యాసిడ్ ఎవడు, నీ గొంతు ఎవడు, నా బిడ్డ తార డబ్బా, నా బిడ్డ జీడి గింజ. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం తప్పు కాదు, అందానికి రంగులయ్యొద్దు. దేవునికి స్తోత్రం. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది, కానీ నా యేసయ్య ప్రేమలో స్వార్థం ఉందా అమ్మా? మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ వస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. దేవునికి స్తోత్రం. చెల్లె, పడితే యేసయ్య ప్రేమలో పడితే యేసయ్య చేతిలో పడదుగాక, ఆయన ప్రేమలో పడదుగాక. ఒక ఆయన పాట రాసిండు, నేను ప్రేమల పడ్డాను. ఎవరు చెప్పండి అమ్మా, ఎవరు? అనిల్ కుమార్. ఆయన ఏ ప్రేమలో పడ్డాడు? చోటామోటా వ్యక్తి కాడు, అలల్టప్ప వ్యక్తి కాడు. ఆయన ఏ ప్రేమలో పడ్డాడు? చెల్లె, నువ్వే ప్రేమలో పడాలి. నువ్వు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, నీ ఎంట పడుతుండేమో, నిన్ను ప్రేమిస్తున్నా అని నీ ఎంట పడతావని చెప్పు. ఒరే ఎదవా, నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనను విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా? ఎదవా ఆయన ఎదవ చెప్పు. ఆయన ప్రేమలో పడదువుగాక, ఆయన చేతిలో పడదువుగాక. అందరి ప్రేమలు మారిపోతాయి. నా యేసయ్య ప్రేమ మారుతుందా? నీ భర్త ప్రేమ, నీ కొడుకు ప్రేమ, నీ బిడ్డ ప్రేమ, బంధువుల ప్రేమలు, విశ్వాసుల ప్రేమలు, పాస్టర్ల ప్రేమలు, నా యేసయ్య ప్రేమ మారుతుందా? కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైనప్పుడు బాగా ప్రేమించుకుంటారంట. కొత్తగా పెళ్ళైనప్పుడు దగ్గరకుంటారంట. ఎప్పుడు కొత్తగా వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా వదంట. కొత్తగా పెళ్ళైనప్పుడు ఇట్లా పిలుచుకుంటారంట. ఎట్లా పిలుచుకుంటారు? కొత్తగా పెళ్ళైనప్పుడు అని తేనె అనండి, అని తేనె అనాలి, అని ఎప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు ఇట్లా పిలుచుకుంటారు. అని ఇవేం తక్కువనా? ఏమండి అని ఒక 6 నెలలు అయినాక పద్మస్థానముండా భర్త ప్రేమ మారిపోయింది. చెప్పండమ్మా, నా యేసయ్య ప్రేమ మారదు. చెల్లె, ఆయన ప్రేమలో పడు. కొత్త పెళ్లి చేసుకొని కొత్త కోడలు అత్తగారింటికి వస్తుంది. కొత్త కోడలు గిన్నెలు తవ్వుతుంటే అత్తేమంటది, అమ్మ తోమతే, బట్టలు ఉతుకుంటే ఉతుకోతే, కౌసుకుతుంటే ఊకోతే, అమ్మ ఊకోతే, నువ్వు కొత్త కోడలువే. 2 నెలలు అయినాక ఊగు కడుగుతున్న పొద్దుగాలే. అత్త ప్రేమ మారింది, భర్త ప్రేమ మారింది. నా యేసయ్య ప్రేమ మారదు. ఎప్పుడన్నా మారిందా? ఏనన్నా మారిందా? నా ఎముడుకు బాబు వస్తాడు, డబ్బు కొట్టినీకి వస్తాడు, కర్నూలు నుంచి వస్తాడు, పాస్టర్ కొడుకు కోచి 24 గంటలు ఫోన్ మాట్లాడతాడు. ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోన్ చేయి, బిజీ రాకపోతే 2000 రూపాయలు ఇస్తా. 24 గంటలు బిజీ ఇట్నే ఉంటుంది. ఒక కోపడతాయి. 24 గంటలు ఫోన్ మాట్లాడతా. మీ నాయన చేస్తా, సేవంతా నువ్వే చేయాలి. అరే చేతితో పట్టుకుంటే ఫోన్ చేయకుంటారా? పెప్పుకాలు తెచ్చి చెవుకు అంటు పెట్టుకో, బంక తెచ్చి అంటు పెట్టుకో, తెలంగాణ పండుకొని మాట్లాడుకోవచ్చు అని కోపడతా. ఒకనాడు శ్రీకాకుళంలో మీటింగ్ ఉంది. ఆ బాబుని తీసుకొని పోయినా, ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినట్టుంది. నా కూడా మాట్లాడితే తిడతాడని దొడ్డపోయి మాట్లాడుతుండే ఫోను.
తొట్టిలో పోయి మాట్లాడుతున్న ఫోను, అర్ధగంట అవుతుంది బాత్రూమ్కి వెళ్ళలేడు. నేనేం స్నానం చేయాలి, మీటింగ్కి సిద్ధపడాలి. ఈడేమో గంట అవుతుంది బాత్రూమ్కి వెళ్ళలేడు. ఇటు బాత్రూంలో సచ్చిందా ఎవరా, పక్షపాతం గిట్ల వచ్చిందా, ఆ కుండ్రే గిట్ల ఇరికిపోయినా ఎవరా అని ఆ బాత్రూమ్ డోర్ దగ్గర పోయి చెవి తింటున్నా. బాత్రూమ్ కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుంటారు ఫోను? ఫండ్ ఫండు ఫండ్ ఫండు ఓ ఫండ్ 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 ఫండు బంగారం ఫండు. ఈడు ఫండ్ ఫండ్ అన్నాడు. 2 వారాల తర్వాత ఆడే అంటుండు ఫోన్లో, పాస్ వల్ల దానా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంది ఫండ్ ఏమాయే. చూడండి మనసుల ప్రేమలు ఏ రీతిగా మారిపోతాయి. చెల్లే, ఏసయ్య ప్రేమలో పడదు గాక, ఏసయ్య చేతిలో పడదు గాక. ఇలా చెప్పాను కదా, చచ్చిన చేప కన్నా రేట్ ఉంటుంది, ఎండిన చేప కన్నా రేట్ ఉంటుంది, దున్నపోతు తోలన్నా రేట్ ఉంటుంది, నీ తోలు నా తోలు, రేట్ ఉండదు, నీ తోలు నా తోలు. రేట్ ఉండదు. కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైన దానివో తెలుసా, ఎంత విలువైనోడవో తెలుసా. బ్రతుకున్నప్పుడే విలువైన దానివి, బ్రతుకున్నప్పుడే విలువైనోడవు. కానీ చచ్చినాక దేనికి పనికిరావు. మా బంధువులకు ఆయన కోట్లకు అధిపతి, యేసు ప్రభు నమ్ముకోలే.